వేల్పూరి శ్రీనివాస్ గారు చెప్పని పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాలంటీర్ల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి అనుకోవాలా? 100% వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాలంటీరు వ్యవస్థ దాని మీదే అందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు, దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లే నాకు బ్రాండ్ అంబాసిడర్లు, అంటే వైసీపీ పార్టీ మరలా అధికారంలో రావాలంటే వాలంటీర్లు ఉంటే నాకు సరిపోతుంది, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళతో కాదు, నాకు వాలంటీర్లే నాకు బేస్ అని చెప్పేసి ఆయన అనేక సభల్లో చెప్పటం, వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ అనేక మంది మంత్రులు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా సర్టిఫై చేయడం జరిగింది. మరి ఎలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు ఉంటే ఒక అంటే పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఇష్యూ అయితే ఎక్కడా కూడా స్పష్టంగా కనపడతలేదు. ఎందుకంటే మనం చూసాం దగ్గరగా 2000 మంది రాజీనామా చేశారు వాలంటీర్లు. ఎందుకంటే ఎన్నికల్లో అధికార పార్టీకి పనిచేయటం, మరలా అధికార పార్టీ వస్తే మరలా మేము వాళ్ళనే తీసుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లకి హామీ ఇవ్వటం జరుగుతుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే పెన్షన్లో మరి అందరికీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాలంటీర్లకి దానికి లింక్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఈసీ ఇప్పుడు వాలంటీర్లని ఎలక్షన్కి సంబంధించిన బూతుల వద్దకు వెళ్ళే అవకాశం లేదని చెప్పింది, ప్రభుత్వం ద్వారానే చెప్పించింది ఆ విషయాన్ని. ఎప్పుడైతే ఆ విషయం చెప్పించిందో మరి జనాలకిను అదేవిధంగా వాలంటీర్కి మధ్య కనెక్షన్ కట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాజీనామా చేస్తారనుకోవాలా? అంటే డెఫినెట్గా వాలంటీర్లు అంటే అది అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలు అనేది బహిరంగ రహస్యం, దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం అనేది లేదన్నమాట. అయితే ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ వాలంటీర్లు లేరు, ఎవరు లేరు. అంటే ప్రభుత్వంలో కింద నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అధికార యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం ఇవాళ పెన్షన్స్ కానీ ఏమైనా కూడా పంపిణీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కావాలని చెప్పేసి ఒక రాజకీయ పార్టీకి మరి వాళ్ళు పనిచేయడానికి ప్రచారకర్తలుగా పెట్టుకున్నటువంటి విషయం బహిరంగ రహస్యం. ఇక వాలంటీర్ అనే మాటే లేదు కదండి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు వాలంటీర్లు రాజీనామా చేశారో వాళ్ళు డైరెక్ట్గా వైసీపీ కార్యకర్తలు అవుతారు కదా. అంటే మీకు రిజైన్ చేయకుండానే వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. అది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరు నాయకులు చెప్పారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎన్నికలు ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగా జరగటానికి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ మరి కమిషనర్స్ కానీ వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతోనే మరి అనేక ఫిర్యాదులు చేస్తే నిన్న కూడా తెలంగాణలో కూడా దగ్గర ఒక 20 మంది 25 మందిని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళ ఎన్నికలకి కనెక్ట్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎలక్షన్ కమిషనర్ గారు 3 ఎస్పీలను పిలిచి మరి వాళ్ళకు కూడా క్లాస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అనేక నేరాలు ఘోరాలు హత్యలు జరుగుతుంది, మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ వాలంటీర్ల వల్ల ఏమవుతుందంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది. ఎందుకంటే అనేక మరి అంటే ఒకటి మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను సార్. అందరికీ ఎప్పుడూ ఒక డౌట్గా ఉంది శ్రీనివాస్ గారు, వాలంటీర్లు అనేవాళ్ళు ఎక్కువ మంది జనాలకి హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి దగ్గర నుంచి ప్రజలందరికీ కూడా వృద్ధులందరికీ కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా, దానివల్ల ఇబ్బంది ఏముంటుంది అంటారు అసలు నాకు తెలియదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమైందంటే ప్రతి ఊరిలో గ్రామ పంచాయతీ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి, ఎండిఓ ఆఫీసులు అన్నీ ఉంటాయి అన్నమాట. గతంలో ఈ ప్రభుత్వం రాకముందు ఈ 76 సంవత్సరాలు పనిచేసాయి. అది ఈ 76 సంవత్సరాల్లో ఆ వ్యవస్థలు అన్నీ పనిచేసినాయి. ఇవాళ ఏం చేస్తారంటే ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఇవాళ వాటిని నిర్వీర్యం చేసి పార్టీ వ్యవస్థ పెట్టుకోవడం వల్ల ఇవాళ ఈ సమస్య వచ్చింది. డైరెక్ట్గా లేకపోతే సమస్య లేదు, ఎమ్మెల్యేలకే పని లేదని చెప్పి స్వయం వైసీపీ ఎమ్మెల్యేలు అప్పుడు గొడవ చేసిన పరిస్థితి కూడా చూసాం. డెఫినెట్గా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా గగ్గోలు పెడుతున్నారు, మాకన్నా కూడా పవర్ వాలంటీర్లకే ఎక్కువ ఉంది, ఓకే సార్ మా దగ్గరికి ఎవరు రావటం లేదని కూడా ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారు, అనేక మీటింగుల్లో చెప్పారు, ముఖ్యమంత్రి దగ్గర కూడా నిరసన వ్యక్తం చేశారు, చూసాం.